హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 143. ఎవరో ఏదో చెబుతున్నారు, ఏదో చేస్తున్నారు, వింటుంటే చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది. మనకి ఏదో చేయాలనే ఆలోచన వస్తుంది. ఏదో హడావుడి పడి ఏదో చేసేయకుండా యుక్త విచక్షణ జ్ఞానం అనేది ఉపయోగించి నిర్ణయం తీసుకోవడం అనేది ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్ళడం మంచిదనిపిస్తుంది. ఒకరు ఏదో బిజినెస్ లింక్ గురించి చెప్పగానే వారు అంతలా సంపాదిస్తున్నారు అనగానే ముందుగా మనము సంపాదించవచ్చు అనే ఆలోచన ద్వారా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముందుగా సమయం తీసుకొని ఆలోచించండి. వారు ఎన్ని సంవత్సరాలుగా ఆ వ్యాపారంలో ఉన్నారు, వారి సంపాదన ద్వారా ఏమేమి సాధించారు. వారి చెప్పింది వినడం తప్ప మీరు వెళ్ళి ఏమీ చూడలేదు. ఇది ఎలా ఉంటుంది అంటే ముందుగా చేరిన వారు సంపాదిస్తున్నారు, తర్వాత చేరిన వారికి చాలా రిస్క్తో కూడుకున్నదిగా ఉంటుంది. దానికోసం వారిచ్చే టార్గెట్ల కొరకు మీరు బయటకు అప్పులు తేవడం, మీకు ఎప్పటికూ చెక్కులు రావడం, వచ్చిన అమౌంట్ మీరు అప్పులు కట్టుకోవడం తప్ప ఒక ఏడాదిలో మీరు సాధించింది ఏమీ ఉండదు. దాదాపు మీ అందరికీ అవగాహన వచ్చిందనుకుంటా. వీలైతే మీరు ఏదైతే విచక్షణతో చేసినప్పుడు సరైనది అనిపిస్తే అది, లేకుంటే మీరు లేరనే ధోరణిలో ఒక్కటి పట్టుకొని ప్రయత్నం చేయండి. ఏదో చేసేద్దాం అనుకొని వేరే ఏదో చేయాలనుకుంటే మాత్రం దాని జోలికి పోకండి. విజయమో అపజయమో నిర్ణయం మాత్రం మీదే. ఎవరో ఎక్కడ సహకరించారో మీ ప్రపంచం మీదే. బెస్ట్ ఆఫ్ లక్. ఫ్రెండ్స్, అర్థమైందా మీకు? మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. అవతల వ్యక్తి చూసి చేయకండి. ఎక్కడ కూడా మీ సొంత ఆలోచనలతోటి ఎదగడానికి ప్రయత్నించండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.